ప్రతి ఒక్కరు కూడా ఈ దినాన్ని చూస్తున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి తప్పు చేశాడని చిన్న చూపు చూస్తూ ఆ వ్యక్తిని దూరంగా చేస్తూ ఉంటారు. నిజంగానే ఈ దినాల్లో మనం చూస్తే చాలామంది కూడా తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? చాలామంది కూడా ఈ భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వారి తప్పిదములను చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. కానీ మనం చూసినట్లయితే ఎదుటివాడిని మనం క్షమించగలిగితే గనుక ఆ వ్యక్తి యొక్క హృదయం మార్చే ఒక గొప్ప వ్యక్తిగా నీవు ఉండొచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తిని నువ్వు క్షమిస్తే, ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించగలిగితే వ్యక్తి యొక్క మనస్తత్వం అనేది మారుతుంది. ఎందుకంటే నేను ఎన్ని తప్పులు చేసినా సరే ఈ సహోదరుడు నన్ను క్షమిస్తున్నాడు, నా పట్ల ప్రేమ చూపిస్తున్నాడు కదా అని ఒక ఆలోచనతో ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం మారుతుంది. నిజంగా ఆ వ్యక్తి పాపం చేయకుండా ఉంటాడు. నిజంగా చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వచనంలో, పాపిని వాని తప్పు మార్గమును నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకునవలెను అని. నిజంగా ఒక పాపిని నువ్వు రక్షించగలిగితే ఆ పాపి నాశనకరమైన నరకమును నుండి నువ్వు రక్షించగలిగే గొప్ప సామర్థ్యము దేవుడు నీకు ఇచ్చినట్టు. లేదా నీవే ఆ వ్యక్తిని సూటుపట్టు మాటలతో పొడిస్తే గనక, నువ్వు తప్పు చేయలేదా? నువ్వు ఎన్నో తప్పులు చేసావు, ఎన్నో అబద్ధములాడు, కానీ నువ్వు మారావు, తను మారలేదు. కాబట్టి తను మారాలంటే క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు చూపించాలి. క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు తోటి సహోదరుని అయినా సరే, సహోదరి అయినా సరే ప్రేమించాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమించాడు. సహోదరుడు తప్పు చేశాడని నువ్వు కూడా ఆ సహోదరుని కించపరిస్తే నిజంగానే ఆ సహోదరుడు మారే అవకాశం ఉండదు. ఈ దినాన మనం చూస్తే చాలామంది కూడా, అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలని అంటున్నాడు. ఆయన నన్ను పోలి నడవండి. క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క స్వారూప్యమును కలిగి నడుచుకున్న వాడే దేవుని కుమారుడవుతాడు. క్రీస్తు అనబడడం జరుగుతుంది.